వెబ్సైట్ కౌన్సిలింగ్కి ఎలా రెడీ అవ్వాలి? ఫస్ట్ అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే డాక్యుమెంట్స్ని దగ్గర పెట్టుకోవాలి. అసలు వెబ్సైట్ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మాట్లాడుకుందామండి. మనకి రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 19వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అసలు దేనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ మన వీడియోలో ఉంది. రిజిస్ట్రేషన్ అంటే మనం మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం. మనం ఎంసెట్ కౌన్సిలింగ్కి అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇస్తూ ఉంటాం. ఆ డీటెయిల్స్ మళ్ళీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. వాటిని మీ దగ్గర ఉన్న అప్డేట్ డాక్యుమెంట్స్తో ఖచ్చితంగా మళ్ళీ మార్చుకోండి, ఓకేనా? ఎందుకంటే మనం పాతవి ఇస్తాం, బట్ ఇప్పుడు రియంబర్స్మెంట్ రావాలి అంటే కొత్త డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా? ఖచ్చితంగా ఈ గ్యాప్లో ఏదైతే టైం ఉందో మీకు 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఏం డాక్యుమెంట్స్ కావాలో మాట్లాడుకుందాం, ఓకే? సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలో మనమే సెలెక్ట్ చేసుకోవాలండి. దానికి స్లాట్స్ ప్లేసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో రిజిస్ట్రేషన్ టైంలో మీకు అన్నీ కనిపిస్తాయి. వాటిని హెచ్ఎల్సి అంటారు, హెల్ప్ లైన్ సెంటర్. సో మీరే ఎంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఫలానా జోన్ ఇచ్చారు, ఆ జోన్లో స్లాట్స్ కూడా ఉంటాయి. ఫలానా టైం ఇంతమంది 100 మంది అయితే 100 మందినే అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ పక్కకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ పక్కన వేరే ప్లేస్లో కనుక ఇస్తే అక్కడికి వెళ్ళాలి. కాబట్టి రిజిస్ట్రేషన్స్ అన్ని తొందరగా చేసుకోండి, ఓకేనా? అండ్ డాక్యుమెంట్స్ ఏం కావాలో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా టీజీ ఎబ్సెట్ 2026 ర్యాంక్ కార్డు కావాలి. యాక్చువల్గా డాక్యుమెంట్ లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు, బట్ ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తాను నేను వీడియోలో, ఓకే? టీజీ ఎబ్సెట్ 2026 ర్యాంక్ కార్డ్. సో ర్యాంక్ కార్డు మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా మంది డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుంటారు. ఎవరి దగ్గర లేకపోతే మస్ట్ అండ్ షుడ్ గా డౌన్లోడ్ చేసుకోండి, ఓకే? టీజీ ఎబ్సెట్ 2026 హాల్ టికెట్. సో హాల్ టికెట్ నెంబర్ కూడా చాలా అవసరం అండి. సో హాల్ టికెట్ కావాలి. అండ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో. సో మనకి కొంతమంది ఎస్ఎస్సి చదువుతారు, కొంతమంది 10th క్లాస్ డైరెక్ట్ చదువుతుంటారు, కొంతమంది ఎన్ఐఓఎస్ ఆన్ డిమాండ్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబులే. బట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో అయితే రెడీ చేసుకోండి. మార్క్స్ మెమో కంపల్సరీ ఉండాలి, ఓకే? ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్. సో ఇంటర్లో మనకి పాస్ సర్టిఫికేట్ కూడా తీసుకుని దగ్గర పెట్టుకోండి, ఓకే? 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్ అయినా బోనఫైడ్ అయినా ఒకటే. మీరు ఏం చేస్తారంటే కొంతమంది ఏంటంటే 6th క్లాస్ ఒక చోట, 7th ఒక చోట, 8th ఒక చోట, 9th ఒక చోట, 10th ఒక చోట, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక చోట, సెకండ్ ఇయర్ ఒక చోట చదువుతూ ఉంటారు. అలా చేయర్లే, బట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇమీడియట్ గా ఎక్కడెక్కడ చదివేమో అన్ని స్టడీ సర్టిఫికేట్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి, ఓకే? నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మనకి టీసీ ఒకటే ఉంటుంది కాబట్టి నో ఇష్యూ. సో టీసీ ఇంటర్మీడియట్ లో ఇస్తారు, తీసుకోండి, ఓకే? ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2026 ఇఫ్ అప్లికేబుల్. సో మీకు గనక ఇన్కమ్ సర్టిఫికేట్ అందరికీ అవసరం లేదండి. ఈడబ్ల్యూఎస్ నుంచి స్టార్ట్ చేస్తే ఎస్సీ ఎస్టీ అది రియంబర్స్మెంట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. ఓపెన్ కేటగిరీ విద్యార్థులకి అయితే అవసరం లేదు, ఓకే? ఇది ఎప్పటి నుంచి తీసుకోవాలంటే ఏప్రిల్ 1 నుంచి. అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 31st మార్చ్ని ఎండ్ అయిపోతుంది కాబట్టి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫ్రెష్గా కావాలండి, ఖచ్చితంగా 2026 మీరు ప్రొడ్యూస్ చేయాలి, ఓకేనా? ఈసారి ఏంటంటే ఇన్కమ్ 2.5 లక్షలు దాటినా కూడా రియంబర్స్మెంట్ ఇస్తాము అంటూ కూడా చర్చ అయితే జరుగుతుంది. రియంబర్స్మెంట్ ఏంటంటే సంవత్సరం పొడవునా కూడా ఇస్తాం. మీరు సంవత్సరంలో ఎప్పుడే అప్లికేషన్ పెట్టుకున్నా కూడా రియంబర్స్మెంట్ ఇస్తామంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది, చూడండి, ఓకేనా? ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో లేదంటే దేశంలో చాలా మంది రియంబర్స్మెంట్ తో కూడా చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ గా అలాంటి వార్తలు తెలుసుకోవాలి, ఓకే? ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2026-27 ఇఫ్ అప్లికేబుల్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అసెట్ సర్టిఫికేట్, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఎక్కడెక్కడ ఇస్తారో కూడా ప్రొవైడ్ చేసాము. మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మీ సేవలో ఇస్తారు, తీసుకోండి. అండ్ అసెట్ సర్టిఫికేట్ వచ్చేసి తహసీల్దార్ ఆఫీస్లో అయితే ఇస్తారండి, అక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఓకే? క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికేబుల్. క్యాస్ట్ సర్టిఫికేట్ అందరికీ అవసరం లేదు. మళ్ళీ ఓపెన్ కేటగిరీలో మీరు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో పెట్టుకోవచ్చు, బట్ అలా చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. సో మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకోండి ఈ గ్యాప్లో, ఓకేనా? ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తీసుకోవాలి, ఓబీసీ వాళ్ళు తీసుకోవాలి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఓకేనా? మస్ట్ అండ్ షుడ్గా ఈ టైంలో. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే
ఇనిషియల్ వేరే ఉంటుంది, ఒరిజినల్ ఇనిషియల్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉంటుంది, ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది, వేరే ఐడి ప్రూఫ్లో వేరే ఉంటుంది. అందుకే ఈ గ్యాప్ని యూటిలైజ్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే బైఫర్కేషన్ జరిగి 10 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆంధ్రాలోనే ఆధార్ కార్డ్ పెట్టుకోవడం, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోకపోవడం. ఈ కాలేజెస్లో మీకు ఫ్రీ సీట్ రావాలి అంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డ్ ఇక్కడే ఉండాలి. లాస్ట్ టైం చాలా మంది ఇబ్బంది పడ్డారు. మన ఎడ్యునైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులు కూడా ఆధార్ కార్డు వచ్చేసి వైజాగ్లో ఉండడం, సో వాళ్ళకి ఇక్కడ ఫ్రీ సీట్ అనేది రాదండి. ఎక్కడ ఆధార్ కార్డు ఉంటే, ఐడెంటిటీ ఎక్కడ ఉంటే అక్కడే ఫ్రీ సీట్లు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడున్న విద్యార్థులందరూ ఏమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సార్ట్అవుట్ చేసుకోండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటున్నప్పుడు కూడా చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఆగిపోతూ ఉంటారు. బట్ మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళండి. ఓకేనా? హెచ్ఎల్సీకి అక్కడ ఏమైనా అబ్జెక్షన్ చెప్తే, ఓకే, అంటే ఈ టైంలో అవ్వకపోతే కనుక అక్కడ ఏమైనా అబ్జెక్షన్ చెప్తే ఒక స్లిప్ ఆర్ఓసి ఇస్తారు మీకు. ఓకే, ఆర్ఓసి కంపల్సరీ తీసుకున్న తర్వాతే మీరు హెచ్ఎల్సీ నుంచి బయటికి రావాలి. ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అక్కడ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అక్కడ కాస్త మినహాయింపులు ఇస్తూ ఉంటారు, చూడండి. ఓకే, ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ తెలంగాణలో ఉంటే మీకు తెలంగాణ రియంబర్స్మెంట్ వస్తుంది, ఏపీలో ఉంటే ఏపీ కాలేజెస్లో రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకేనా? ఖచ్చితంగా ఎవరైనా ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోలేదు అంటే వెంటనే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయండి. అడ్రస్ అయితే మీకు కంపల్సరీగా తెలంగాణ అడ్రస్ ఉండాలి. ఓకే, స్లాట్ బుకింగ్ ఎక్నాలజ్మెంట్. సో హెచ్ఎల్సీ బుక్ చేసుకుంటాం కదా హెల్ప్ లైన్ సెంటర్ని, ఆ స్లాట్ బుకింగ్ ఎక్నాలజ్మెంట్ కూడా ఉండాలి. ఓకే, మీరు ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ప్రతిదీ కూడా సేవ్ చేసుకోవడం నేర్చుకోండి. ఐదర్ ప్రింట్ అయినా తీసుకోవాలి, లేదంటే సేవ్ అయినా చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అండ్ ఈ గ్యాప్లో ఇంకా ఏం చేయాలి అంటే డాక్యుమెంట్స్తో పాటు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్నారో దాన్ని ఇమీడియట్గా లిస్ట్ అవుట్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఏ కాలేజ్కి ఓపెన్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఏ క్యాస్ట్ అయినా, ఫీమేల్ అయినా కానీ ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంక్ ఉండాలి, ఆ ర్యాంక్ లోపు ఉంటే ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్తో ఒక వీడియోస్ అయితే ఉన్నాయి చాలా కాలేజెస్కి సంబంధించి. వాటిని కూడా చూడండి. అంటే మీకు ఒక ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఆ ర్యాంక్కి సిబిఐటీలో సీట్ వస్తుందా రాదా చెక్ చేయాలనుకుంటున్నారా, ఇమీడియట్గా సిబిఐటీ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అని టైప్ చేస్తే మనకి ఆ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. దాంట్లో చూడండి, వచ్చిందా, వెల్ అండ్ గుడ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్కి పెట్టుకోవచ్చు. ఓకేనా? సో అలా మీరు ఒక 100 ఆప్షన్స్తో, వెబ్ ఆప్షన్స్తో లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడే. ఓకే, సో మనకి ఫీజు రియంబర్స్మెంట్ గురించి వేరొక వీడియోలో మాట్లాడుకుందామండి. డాక్యుమెంట్స్ అయితే ఇవి. కావాల్సిన విద్యార్థులు ఖచ్చితంగా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని దగ్గర పెట్టుకోండి. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ హెల్ప్ అయితే తీసుకోండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రక్రియలు. ఓకేనా? ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు చదివే బీటెక్ కోర్సే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీకు నచ్చిన కాలేజ్లో, నచ్చిన బ్రాంచ్లో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొక ట్రిక్కీ విషయం ఏంటంటే, మీకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది, ఓకే, మీకు బెస్ట్ కాలేజ్లో సీట్ రావాలి. సో ఏం చేయాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మన ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉంటారు, అవి కూడా చూడండి. సో ఇమీడియట్గా ఈ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.